బెంగాల్ సమరం 2026 పీఠం ఎవరిది? భారతదేశ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ వరుసగా నాలుగోసారి పీఠాన్ని దక్కించుకుంటుందా, లేక సోనార్ బంగ్లా నినాదంతో వస్తున్న బీజేపీ మొదటిసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా? ఈసారి బెంగాల్లో ఎన్నడూ లేని విధంగా 92.93% పోలింగ్ నమోదైంది. ఇది పెను మార్పుకు సంకేతమా, లేక సిట్టింగ్ ప్రభుత్వంపై నమ్మకమా అన్నది ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గాల లెక్కలు మ్యాజిక్ ఫిగర్ చూస్తే మొత్తం స్థానాలు 294, మెజారిటీ మార్క్ 148. ఇక రేపటి కౌంటింగ్ 293 స్థానాలకు మాత్రమే ఫలితాలు వస్తాయి. మే 2న ఎన్నికల కమిషన్ తీసుకున్న సంచలన నిర్ణయం ప్రకారం పాల్టా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలు, ఈవీఎం బటన్లకు బ్లాక్ టేప్ వంటి అంటించడం జరిగింది. అయితే అక్కడ మొత్తం 285 బూత్లలో మే 21న రీపోలింగ్ జరగనుంది. దీని ఫలితం మే 24ను వస్తుంది. ఇక మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈసారి బెంగాల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని, లేదా బీజేపీకి స్వల్ప ఆధిక్యం లభిస్తుందని అంచనా వేస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా పీ మార్క్ 150 నుంచి 175 స్థానాలు, చాణక్య స్ట్రాటజీస్ 150 నుంచి 160 స్థానాలు, టీఎంసీకి అనుకూలంగా పీపుల్స్ పల్స్ 178 నుంచి 187 స్థానాలు. ఇది ఒక్కటే టీఎంసీకి భారీ మెజార్టీని ఇస్తోంది. సగటున ఇరు పార్టీలకు 145 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, ఇది అత్యంత హోరాహోరీ పోరు అని చెబుతున్నాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాల ప్రక్రియపై తీవ్రమైన రాజకీయ రగడ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పర్యవేక్షకులుగా నియమించడాన్ని టీఎంసీ వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓటర్ల జాబితాలో భారీగా పేర్ల తొలగింపు అంటే ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశం. ముఖ్యంగా మైనారిటీ ఓట్లు తొలగించారని, టీఎంసీ అక్రమ చొరబాటుదారుల పేర్లు తీసేశారని బీజేపీ వాదిస్తున్నాయి. ఇక కీలక నియోజకవర్గాలు చూసుకుంటే మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి. 2021లో నందిగ్రామ్లో ఓడిపోయిన దీదీకి తన సొంత గడ్డ భవానీపూర్లో ఈసారి గెలుపు ప్రతిష్టాత్మకం. సౌత్ 24 పరగణాలు, ఇది టీఎంసీకి కంచుకోట. ఇక్కడ 31 స్థానాలున్నాయి. ఇక్కడ పట్టు కోల్పోతే టీఎంసీకి అధికారం కష్టమే. నార్త్ బెంగాల్, ఇక్కడ బీజేపీ తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తోంది. కౌంటింగ్ అప్డేట్ చూసుకుంటే రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా ట్రెండ్స్ క్లియర్ అవుతాయి. ఫలితాల తర్వాత హింస చెలరేగకుండా భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారా, లేక మోదీ షా ద్వయం బెంగాల్ ను కైవసం చేసుకుంటుందా అన్నది రేపటి వరకు సస్పెన్స్.